హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. మనకి అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రాబోతుంది. అంటే దాన్ని ఆ రోజు మహాలయ అమావాస్య అని కూడా అంటారు. అలాగే గ్రహణం కూడా ఏర్పడబోతుంది అనమాట. ఇది మనకొచ్చేసి 6000 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వస్తుంది అనమాట. ఈ రోజు వచ్చేసి చాలా పవిత్రమైన రోజు, అలాగే చాలా శక్తివంతమైన రోజు అనమాట. ఈ అమావాస్య రోజును గనక మీరు 2 కోడిగుడ్లతో ఈ పరిహారం గనక మీరు చేస్తే, అంటే మీరు చాలా మంది కూడా ఈ అమావాస్య రోజు చేసేటటువంటి పరిహారాలు అనేవి చాలా పవర్ఫుల్. అందులో ఆ అక్టోబర్ 2 వచ్చేటటువంటి అమావాస్య రోజు చేసేటటువంటి పరిహారానికి చాలా తొందరగా రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఎందుకంటే మనకి గ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకు అమావాస్య టయాల్లో ఏంటంటే చాలా రకాల పరిహారాలు చేస్తారు. ఎందుకంటే విడి రోజుల్లో చేసేటటువంటి పరిహారాల కన్నా కూడా మనకు అమావాస్య టయాల్లో చేసేటటువంటి పరిహారాలకి చాలా తొందరగా రిజల్ట్ వచ్చింది. పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటది అనమాట మనకు అమావాస్యకి. కాబట్టి అందులోనూ 2 కోడిగుడ్లు, ఇక్కడ కోడిగుడ్లతో చేస్తున్నాం ఈ పరిహారం కాబట్టి చాలా శక్తివంతమైంది ఈ పరిహారం. ఈ కోడిగుడ్డు అనేది మనకి తెల్లగా ఉంటది, పైన కోడిగుడ్డు అనేది తెల్లగా ఉంటది, లోపల సొన వచ్చేటప్పటికి పచ్చ సొన ఉంటది. కాబట్టి ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్ గా, అంటే మనకి తొందరగా రిజల్ట్ రావడానికి మంచిగా అవకాశం ఉంటది. అంటే చాలా మంది కూడా ఇష్టపడే వాళ్ళ కోసమని చాలా రకాలుగా మనం పరిహారాలు చెప్పుకుంటా వస్తున్నాం. భార్యాభర్తల కోసము, ఇష్టపడే వాళ్ళ కోసమని, ఇట్లా ప్రేమించే వాళ్ళ కోసం ఏంటంటే దూరం అయ్యి వాళ్ళు మాట్లాడుకోకుండా, పట్టించుకోకుండా వాళ్ళు ఏంటంటే అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. ఏది కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత రకరకాల కారణాల వల్ల ఏంటంటే ఇద్దరు దూరం అయిపోతూ ఉంటారు. ఇక వీళ్ళేంటంటే ఎన్ని చేసినా సరే వీళ్ళు ఎంత వెంటబడుతున్నా పట్టించుకోకుండా కఠినంగా నిర్ణయం తీసుకొని టార్చర్ చేయటం అనేది మొదలు పెడతారు. ఎంత టార్చర్ చేస్తారంటే ఒక మనిషిని మానసికంగా చిత్రవద చేయగలిగినటువంటి శక్తి ఎవరికన్నా ఉందంటే అది మనం ఇష్టపడే వాళ్ళకి మాత్రమే ఉంది. ఈ పరిహారం భార్యాభర్తల కోసం కూడా చేసుకోవచ్చు. భార్యాభర్తలు కొంతమంది గొడవలు వచ్చేసి విడివిడిగా సపరేట్ గా ఉంటారు. అట్లా వాళ్ళకి ఏంటంటే కలుద్దామని ఉంటది, వాళ్ళ భర్త దగ్గరికి వెళ్దామని వాళ్ళకు ఉంటది, భార్యను తెచ్చుకుందామని చెప్పేసి వీళ్ళకు ఉంటది. కానీ ఏంటంటే ఈ మధ్యలో వాళ్ళు ఏంటంటే కలవనివ్వరు. ఇది భార్యాభర్తల మధ్యలోనైనా, ఇష్టపడే వాళ్ళ మధ్యలోనైనా ఎప్పుడైనా సరే థర్డ్ పర్సన్ ని తీసుకురాకూడదు. 3వ వ్యక్తిని మీరు ఎంటర్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి దుర్మార్గాన్ని అంతా మనకి మంచి మాటల రూపంలో మీ ఇద్దరి మధ్య ప్రదర్శిస్తారు. అంటే వాళ్ళకు ఉంటది ఇట్లా వీళ్ళు కొట్టుకొని చావాలి అని చెప్పేసి వాళ్ళు మనసులో అనుకుంటా, పైకి మాత్రం మీరు కలవాలన్నట్లుగా మాట్లాడి పక్కకి వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఏంటంటే సమస్యను తెలియకుండా పెంచుతారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఇష్టపడే వాళ్ళ మధ్య కానీ, భర్తల మధ్య కానీ ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు మీ ఇద్దరే మాట్లాడుకోండి. ఏదైనా మంచి కానీ చెడు కానీ మీరే తేల్చుకోండి. అంతేగాని మధ్యలో ఎవరినో పనికిరాని వాళ్ళని తీసుకొచ్చి, 3వ మనిషిని తీసుకొచ్చి మీరు గనక ఎంటర్ చేసుకున్నారనుకో, మీ సమస్య అనేది ఎప్పటికీ తీరదు. ఇంకా మీ ఇద్దరు ఇంకా ఉన్న గొడవలు కాక ఇంకా లేనిపోని గొడవల్లో నానా రకాలుగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాబట్టి అట్లా ఎప్పుడూ కూడా చేయొద్దు. అలాగా కావాలి ఏదో రకరకాల కారణాల వల్ల విడిపోయాము, కలుసుకుందాము అని చెప్పేసి కలవలేక ఇబ్బంది పడే వాళ్ళకి ఈ కోడిగుడ్ల పరిహారం అనేది చాలా బాగా పనికొచ్చిద్ది. మీరు అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోండి. మీకు తొందరగా రిజల్ట్ రావడానికి, మీ మధ్య ఉన్నటువంటి దోషాన్ని తీసేయటానికి, మీ సమస్యను తొలగించి మీరు జీవితాంతం కలిసి ఉండటానికి చాలా బాగా ఉపయోగపడిద్ది. అంటే వాళ్ళు ఫోన్లు లిఫ్ట్ చేయరు, అట్లా ఫోన్ లిఫ్ట్ చేయని వాళ్ళు ఏంటంటే ఫోన్లు లిఫ్ట్ చేయటము, వాళ్ళు కలుసుకోవాలని అనుకోవటము, ఇంత టార్చర్ చేయటం కరెక్ట్ కాదులే, మేము కూడా మారదామని చెప్పేసేసి వాళ్ళు అనుకోవటము, ఇట్లా లేకపోతే మీరు వెళ్ళి కలుసుకుంటే కనీసం మనిషిని చూసైనా కాస్త వాళ్ళు ఆ ప్రేమ అనేది గుర్తొచ్చి మాట్లాడటానికి అవకాశాలు అనేవి చాలా బాగా ఏర్పడతాయి. నిజంగా నేను చెప్తున్నాను. ఏంటంటే మీకోసం వచ్చేసి ఈ పరిహారానికన్నా రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే కొన్ని పరిహారాలు కొంతమందికి తొందరగా రిజల్ట్ వచ్చింది. కొంతమంది ఏంటంటే చాలా అమ్మాయిల్లో ఉన్నారు, అబ్బాయిల్లో ఉన్నారు, ఎవరిని అంటానికి వీల్లేదు. నిజంగా ప్రేమించే వాళ్ళని ఏంటంటే వీళ్ళు ఫుల్గా ఆడుకుంటారు, చాలా ఆడుకుంటారు. అట్లా ఎప్పుడు కూడా చేయకూడదు. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం అనేది మన అదృష్టం. ఫస్ట్ నుంచి నచ్చకపోతే అలాంటి వాళ్ళ జోలి మనం వెళ్ళమని చెప్పి నేను ఎప్పుడు అన్నాను. కానీ
ఇద్దరు కలిసి మంచిగా ట్రావెల్ చేసి చక్కగా ప్రేమించుకొని కలిసి సంతోషంగా ఉండి ఇప్పుడు నచ్చలేదంటాం కరెక్ట్ కాదు. అది అర్థం చేసుకోవాలి. అట్లా ఎప్పుడు కూడా చేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అలా అంత సైకోతనంగా మరి అంత కఠినంగా మీరు కూడా ఉండమాకండి. కాస్త వాళ్ళని సంతోషంగా మాట్లాడటం, అంత తపన పడి మీకు ఫోన్లు చేసి అంత చేస్తున్నారంటే అది మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఎంత ప్రేమ ఉంటే వాళ్ళు మీ చుట్టూతో తిరిగి మీకు అన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు, అన్నిసార్లు మెసేజ్ చేస్తున్నారు, మీ మాట కోసం ఎంత ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడితే మీ నోట్లో ముత్యాలు ఏమన్నా రాలిపోతాయా? అసలు అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు లవ్ చేయాలి? ఎందుకు ఇష్టం అని చెప్పాలి? ఎందుకు కొన్నాళ్ళు కలిసి ఉండాలి? ఫస్ట్లోనే ఇంత గట్టిగా ఉంటే ఏ బాధలో ఉండవుగా. అలా అంత సిన్సియర్గా వాళ్ళకి ప్రేమ అంటే ఏందో చూపించి ఇట్లా మధ్యలో అవాయిడ్ చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. కాబట్టి అది అమ్మాయిల్లో ఉన్నారు, అబ్బాయిల్లో ఉన్నారు. మీరు అర్థం చేసుకొని అట్లా ఏడిపించకుండా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని మరీ అంతసేపు ఏడిపించమాకండి. మీకే కాదు పనులు, వాళ్ళకి పనులు ఉంటాయి. మీదే కాదు లైఫ్, వాళ్ళకి లైఫ్ ఉంటుంది. అది మీరు అర్థం చేసుకొని వాళ్ళని స్వీకరించండి. లేదా తాడో పేడో మొహాన్ని చెప్పేసేయండి, మాకు అవసరం లేదు, నువ్వు మాకు ఇష్టం లేదు, మా మనసు ఇరిగిపోయిందని ఏదో ఒకటి చెప్పేసేసి అక్కడ ఒక రీజన్ చూపించి చెప్పేసేసి సైలెంట్గా సైడ్ అయిపోండి. అంతేకాని ఏది చెప్పకుండా సైలెంట్గా కామ్గా ఉండి అవాయిడ్ చేస్తాం మీ పని మీరు చేసుకోవటం కరెక్ట్ కాదు. ఫోన్ చేసి మాట్లాడండి. ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పండి, లేకపోతే వద్దు, వేస్ట్, నువ్వు ఎంత చేసినా కూడా మాకు ప్రయోజనం ఉండదు అని చెప్పేసేసి వదిలేసేయండి. అంతేగాని ఫోన్ ఎత్తి మాట్లాడండి, ఏదో ఒకటి చెప్పండి దయచేసి. అది మీరు కూడా అర్థం చేసుకోండి. కానీ అలాంటి వాళ్ళని వదిలిపెట్టుకుంటే మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లు లెక్క అయింది. ఎందుకంటే మీరు ఎవరినైనా చేసుకున్నా మీ జీవితంలో ఇంతగా ప్రేమించే వాళ్ళు మీకు దొరుకుతారో లేదో అది మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. అలాగే ఇష్టపడే వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. సింపుల్గా మీకు ఇంట్లో పాడైపోయిన గుడ్లు ఉంటాయి కదా, అయ్యైనా చేసుకోవచ్చు. మంచి గుడ్లు ఉన్నా పర్వాలా, లేకపోతే కొంచెం ఇట్లా మనం ఊపినప్పుడు ఏంటంటే కొంచెం లూజ్గా ఊగుతూ ఉంటాయి, అలాంటి గుడ్లైనా పర్వాలా, మనకి ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా ఇట్లా 2 గుడ్లు తీసుకొని మీకు బ్లాక్ స్కెచ్ ఉంటుంది కదా, బ్లాక్ స్కెచ్ తీసుకోవాలి ఇక్కడ. లేదా బొగ్గు ఉంటుంది కదా, పల్లెటూర్లలో అయితే బొగ్గు ఉంటుంది, బొగ్గుతోనైనా రాసుకోవచ్చు. కుల మతాలకు సంబంధం లేదు, ఏ కులం వాళ్ళైనా ఎవరైనా సరే ఇది చేసుకోవచ్చు. అబ్బాయిలైనా అమ్మాయి కోసం, అమ్మాయిలైనా అబ్బాయి కోసము. మనసులో ఆ వ్యక్తి పేరుని మనసులో తలుచుకుంటా. ఇది అంతేకాదు డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు. అది మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బు కోసం కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కొంతమంది ఇళ్ల మీద దిష్టులు ఉంటాయి, ఇళ్ళ ముందలోళ్ళు ఏడవటం, ఇళ్ళ పక్కన వాళ్ళు ఏడవటము, ఇల్లు లేదా ఇళ్లల్లో కూడా మనకు కలిసి రాకపోవటము, ఇంట్లో మనం రకరకాలుగా 10 చాట్లకు బయటికి వెళ్ళి వస్తూ ఉంటాము. అలాగే రకరకాల వాళ్ళు మన దగ్గరకు వస్తూ ఉంటారు. మనకి ఇంట్లో ఒక్కొక్కసారి కొన్నాళ్ళు కలిసి వచ్చి కొన్నాళ్ళు కలిసి రాక ఇట్లా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి ఏంటనేది మనకు అర్థం కాదు. అట్లా డబ్బు కోసమైనా, ఇంట్లో మనకు బాగా కలిసి రావటం కోసమైనా, భార్యాభర్తల కోసమైనా, ఇష్టపడే వాళ్ళ కోసమైనా, ఎవరి కోసమైనా మీరు ఈ పరిహారం అమావాస్య రోజున చేసుకుంటే మీకు తొందరగా రిజల్ట్ వచ్చింది. మీరు ఇలాగా బ్లాక్ స్కెచ్, ఇక్కడ నేను బ్లాక్ మార్కర్ తీసుకున్నాను, మీకు బొగ్గున్నా పర్వాలా, లేదా కాటుకు ఉంటుంది కదా, కాటుకుతోనైనా సరే. మీకు మార్కర్ లేదనుకోండి, కాటుకు ఉంటుంది కదా, కాటుకు తీసుకొని పుల్లతో తీసుకొని దీని మీద మీరేం చేస్తారంటే ఈ గుడ్ల మీద ఇట్లాగా ఇంటూ మార్క్ వేసుకోండి. ఇక్కడ నేను చూపించినట్లుగా ఇట్లా ఇంటూ, ఇట్లా 2 గుడ్ల మీద ఇట్లా ఇంటూ వేసుకోండి. ఇట్లా 2 గుడ్ల మీద ఇట్లా ఇంటూ మార్క్ వేసుకొని మీరు బొగ్గుతోనైనా వేసుకోవచ్చు, కాటుకతోనైనా వేసుకోవచ్చు, లేదా బ్లాక్ స్కెచ్తోనైనా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకొని మీరు మీ మనసులో కోరిక చెప్పుకొని, మీ ఇష్టపడే వాళ్ళ కోసం అనుకోండి, వాళ్ళ పేరును మనసులో చెప్పుకొని, మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య పోవాలి. శని, బ్లాక్ అంటే ఏంటి, శని దేవుడికి నలుపు అంటే చాలా ఇష్టం. అంటే మీ సమస్యని డైరెక్ట్గా ఆ శనిదేవుడికే చెప్పుకుంటున్నట్టు. అంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యని తీసేయటానికి, మీ ఇద్దరు కలిసి ఉండటానికి, మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ దోషం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఎవరినైతే కలవనీయకుండా ఆ సమస్య అనేది అది ఎట్లాగైతే మిమ్మల్ని పట్టి పీడిస్తుందో ఆ దోషాన్ని అనేది తీసేయటానికి
మనం ఇక్కడ ఇంటూ మార్క్ అనేది వేస్తున్నాం కాబట్టి ఇది చాలా తొందరగా రిజల్ట్ వచ్చింది. భార్యాభర్తలైనా సరే, నా భర్త మారాలి, నా భర్తలో ఉన్నటువంటి చెడు అలవాట్లన్నీ పోవాలి. అదే భార్యల కోసం కొంతమంది భార్యలు కూడా ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళైనా అనుకోవచ్చు, నా భార్య మారాలి, మమ్మల్ని అర్థం చేసుకొని రావాలి అని చెప్పేసేసి మీరు మనసులో అనుకొని, ఎట్లా అనుకోవాలి, ఎడమ చేత్తో పట్టుకోవాలి. మీరు ఈ గుడ్లు కుడి చేత్తో పట్టుకోకూడదు. మీరు ఈ గుడ్లు ఇట్లా ఇంటూ మార్క్ వేసిన తర్వాత ఎడం చేత్తోనే పట్టుకోవాలి. ఎడం చేత్తో పట్టుకొని మీరు మీ మనసులో కోరిక చెప్పుకోండి. ఎడం చేత్తో పట్టుకొని మీరు ఇల్లంతా తిరగండి. మీరు ఇంటి ఆవరణలో కూడా తిరగండి. ఎందుకంటే మన ఇంట్లో చెప్పాను కదా, 4 చోట్లకి వెళ్ళొస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి కాలు కడుక్కోకుండా పిల్లలు కానీ గబక్కుని వచ్చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ శక్తులు కూడా ఏంటంటే మనకి సమస్యలు, లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టి మనల్ని మానసికంగా కృంగిపోయేటట్టుగా చేస్తాయి అన్నమాట. అలా తిరిగేసేసి మీరేం చేస్తారు, ఈ గుడ్లుని ఎవ్వరు తొక్కని చోట, మీకు ఇళ్ల పక్కన కొంచెం ఏమైనా ఖాళీ స్థలాలు అలాంటివి ఉంటాయి కదా, ఎవ్వరు తొక్కని చోట పెట్టి రండి. పడయ్యొద్దు. గుడ్లు మాత్రం పొరపాటును కూడా పగలకూడదు. పగిలితే మాత్రం మీకున్నటువంటి ఆ సమస్య అనేది ఏమీ పోదు. మీరు చేసిందంతా వేస్ట్ అయిపోయిద్ది. అట్లాగా ఎవ్వరు తొక్కని చోట పెట్టేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. అది ఎవరన్నా తీసుకెళ్తారో లేకపోతే ఏమన్నా తింటాయో ఏమన్నా అయిపోయి, మనం ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వస్తున్నాము. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని మనకు అది లాగేసిద్ది అనమాట. అదంతా కూడా లాగేసిన దాన్ని, ఆ దరిద్రాన్ని, ఆ సమస్యని తీసుకెళ్ళి మనం బయట పెట్టి వస్తున్నాము. ఇక అది ఏమన్నా అయిపోయి మనకు సంబంధం లేదు. అట్లాగ పెట్టేసేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. అట్లా చేస్తే మీకు ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ఆ సమస్య, ఆ నెగిటివ్ ఎనర్జీ, ఆ శనీశ్వరుడు ఏదైతే సమస్యని, ఏదైతే మిమ్మల్ని ముందుకు పోనీయకుండా చేస్తున్నాడో ఆ సమస్యను తొలగించడానికి, శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలగటానికి, అంటే ఆ శనీశ్వరుడు అనుగ్రహం కూడా మన మీద ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకు కష్టాలు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఇట్లా చేయటం వల్ల మీ సమస్య అనేది 99% తగ్గి మీకు తొందరగా రిజల్ట్ అనేది వచ్చిద్ది. మీరు నమ్మకంతో రహస్యంగా చేయండి. ఇలా చేశామని ఎవ్వరికీ చెప్పొద్దు. కాబట్టి ఈ కోడిగుడ్ల పరిహారం అనేది చాలా మంచి రిజల్ట్ అనేది మీకు వచ్చింది. చాలా మంచి పవర్ఫుల్ పరిహారము. ఈ పరిహారాన్ని మాత్రం మీరు మర్చిపోకుండా చేయండి. అలాగే మీకు కాకి కనిపించింది కదా, కాకి కనిపిస్తే ఆ రోజున ఓం శనేశ్వరాయ నమః అని మనసులో 3 సార్లు అనుకోండి. అలా అనుకోవటం వల్ల ఏంటంటే ఆ శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మన మీద కలిగి సమస్యను తీసేయటానికి కాకి రూపంలో మనకి శనీశ్వరుడు, అలాగే మనకేంటంటే పితృదేవతలు కూడా మన ఇళ్ళకి వస్తూ ఉంటారు. కాకుల రూపంలో వచ్చేస్తూ ఉంటారు అనమాట. పెద్దోళ్ళ ఆశీస్సులు కూడా మనకి, పితృదేవతల ఆశీస్సులు అనేవి కూడా మన మీద ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళతో సమానం అవుతారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం కూడా మన మీద ఉండటం వలన మనకేంటంటే ఇట్లా రకరకాల సమస్యలు అనే వాటి నుంచి మనం తొందరగా బయటపడటానికి అవకాశం ఉంటుంది. అందుకే కాకి కూడా ఎప్పుడు ఒక ముద్ద అన్నం పెడతా ఉంటుంటే మనలో ఉన్నటువంటి ఆ దోషాలు కానీ, దరిద్రాలు కానీ, ఇలాంటి సమస్యలు, ఈ భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇష్టపడిన వాళ్ళు ఇట్లా కలవలేకుండా ఉండటం, ఇలాంటివన్నీ తీసేయటానికి చక్కగా మనకి బాగా యూజ్ అయ్యిద్ది అనమాట. కాబట్టి కాకి కూడా మీరు ఒక ముద్ద అన్నం పెట్టండి. అట్లాగే మీకు నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఈ నల్ల నువ్వులు కూడా మీరు ఏం చేస్తారంటే, నల్ల నువ్వులు కూడా మనకి శనీశ్వరుడికి దోషం అనేది పోవటానికి నల్ల నువ్వులు మీరేం చేస్తారంటే ఒక స్పూన్ తీసుకొని పారే నీళ్ళల్లో పోసేయండి. ఆ నల్ల నువ్వులు పోయటం వల్ల కూడా మీ జాతకంలో ఉన్నటువంటి ఏమన్నా దోషాలు ఏమన్నా ఉన్నా పోయి ఇట్లా ఈ సమస్యలన్నీ కూడా తొందరగా తగ్గటానికి మీకు మంచి రిజల్ట్ వచ్చింది. ఆ రోజున అమావాస్య రోజున చేయండి. ఇట్లా చేస్తే మీకు మంచి రిజల్ట్ వచ్చింది. ఇది వచ్చేసి కరెక్ట్ రిలేషన్ కోసమే చేయండి. సిన్సియారిటీ, మీ ప్రేమలో సిన్సియారిటీ ఉన్న వాళ్ళకే చేయండి. ఎవరికి పడితే వాళ్ళకి చేశారంటే మీకేం ఉపయోగం ఏమి ఉండదు. దానివల్ల ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే అట్లా ఏమి రారు. అది కూడా మీరు అర్థం చేసుకోండి. ఇట్లా ఈ కోడిగుడ్ల పరిహారం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ మనసులో ఉన్నటువంటి భారం కూడా తగ్గి మనసులో ఒక ధైర్యం అనేది వచ్చిద్ది. వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు మంచి రెస్పాన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, ఇష్టపడే వాళ్ళ దగ్గర నుంచి. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.